ఓవైసీకి ఉన్న స్వభావం ఏంటి అంటే ఆయన భారతీయ జనతా పార్టీకి ఆయుధాలు ఇచ్చి తను ముస్లింల మద్దతును పొందాలి, అటు హిందువుల మద్దతు బీజేపీకి రావాలి. ఇది ఓవైసీ యొక్క స్టాండ్. అందువల్ల ఈయన అలాంటి వివాదాలు సృష్టిస్తూనే ఉంటాను. మీకు ఒక్క ఉదాహరణ చెప్తాను. భాగ్యనగర్ వర్సెస్ హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మీరు ఎవరు నినాదం ఇచ్చారని గూగుల్లో సెర్చ్ చేయండి. బీజేపీ కాదు, ఓవైసీ, యోగి ఆదిత్యనాథ్, ఇద్దరే. తేజస్వి సూర్య, యోగి ఆదిత్యనాథ్ బీజేపీ నాయకులు, ఇటు ఓవైసీ. విచిత్రం ఏంటంటే ఒక నినాదం ఇద్దరు ఎంఐఎం బీజేపీ నేతలు ఇచ్చారు, వేరే వాళ్ళు ఎవరు ఇవ్వలేదు. ఒకే నినాదం. ఎందుకు? అటు వారు ఇటు వీరు వారి వారి మతాలకు చెందిన ప్రజల్ని వారి రియల్ సమస్యలకు సంబంధం లేకుండా మతం ఆధారంగా ఆకర్షించారు. ఇది రాజకీయం. లేకపోతే ఇద్దరు ఒకటి నినాదం ఎదుగుతారు. ఓవైసీ యోగి ఆదిత్యనాథ్, ఓవైసీ తేజస్వి సూర్య. భాగ్యనగర్ వర్సెస్ హైదరాబాద్ నినాదాలు ఇచ్చారు. అందువల్ల ఓవైసీ వాంట్స్ టు పోలరైజ్ ఇండియా. సో ఇండియాను పోలరైజ్ చేయడం ద్వారా భారతీయ జనతా పార్టీకి ఉపయోగపడాలి అనే రాజకీయ వైఖరిని తీసుకుంటాడు.